ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా కల్కి ప్రమోషన్స్ కోసం కొత్త ప్రయోగం చేస్తున్నారు మేకర్స్. సినిమా ప్రచారాన్ని కూడా వ్యాపారంగా మార్చుకునే టెక్నిక్ ఫాలో అవుతున్నారు. రాజమౌళి సహా ప్రముఖ దర్శకుల బాటలో తొలిసారి నాగాశ్విన్ ప్రయాణిస్తున్నారు. కల్కిలో ప్రభాస్ సహా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. మే 9వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతోంది. షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. మెయిన్ క్యారెక్టర్స్ ని అన్నిటినీ ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు. ఇక రాజమౌళి, బాహుబలి, త్రిపుల్ సినిమాలు కూడా ఇలాగే చేశారు. ఇక అందరూ ఓటీటీలకి అతుక్కుపోవడంతో ఈ ఇంట్రడక్షన్ యానిమేషన్ వీడియోని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. పాత్రల తీరుతెరల్ని ప్రేక్షకులకి ముందే తెలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కల్కి క్యారెక్టర్ యానిమేషన్ వీడియోని స్ట్రీమింగ్ కోసం నెట్ఫ్లిక్స్ ఇప్పటికే ఆకర్షణీయమైన మొత్తాన్ని చెల్లించినట్టు తెలుస్తోంది. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకొనె, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా ఉండడంతో దాదాపు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం. కల్కి వాయిదా పడుతుందని భారీగానే వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంత మేరకు నిరాశ చెందుతున్నారు. దీంతో వారికి ఒక శుభవార్త నెట్టింట వైరల్ అవుతోంది. మే 9వ తేదీ విడుదల కావాల్సిన కల్కి మే 30వ తేదీన విడుదల కాబోతున్నట్లుగా నెట్టింట ఒక వార్త ట్రెండ్ అవుతోంది. ఈ మేరకి చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు అని సమాచారం.